హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మీకు ఒక రోటి పచ్చడి చూపిస్తున్నాను. వెరైటీగా అన్నీ పచ్చివేనండి. తాలింపు వేసుకోవాలి లాస్ట్కు. పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ, పచ్చిమిర్చి వేసి పచ్చడి చేద్దాము. నేను చూపిస్తున్నాను చూడండి. ఇగో పచ్చి మామిడికాయలు 2 తీసుకున్నాను నేను, ముక్కలు కట్ చేసిన. పచ్చి కొబ్బరి 2 చిప్పలు, పచ్చిమిర్చి మనం తగినన్ని. ఇవి కొన్ని కారం ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, చూసేసుకోండి. ఈ సైజు మామిడికాయ అయితే చిన్న సైజు, మామూలు సైజు 2 తీసుకున్నాను నేను. దానికి కావాల్సిన వెల్లుల్లి, తాలింపులోకి కరివేపాకు, ఇంకా సాల్ట్ అది నేను వేసేటప్పుడు చూపిస్తా. చూడండి మీరు. ఇది చాలా బాగుంటుంది. మనకు దోశ, ఉప్మా, రైస్లోకి, చపాతీకి అన్నిటికీ వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. అన్నీ పచ్చి వేసి గ్రైండ్ చేసుకోవడమే. చూడండి ఫస్ట్ అయితే నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇది గ్రైండ్ చేసుకొని వచ్చిన తర్వాత మిగతా వేద్దాం. ఇదిగో చూడండి, పచ్చి కొబ్బరి అయితే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. అట్లాగే పచ్చిమిర్చి కూడా పచ్చివేనండి, అన్నీ పచ్చివే వేస్తున్నాను నేను. చూడండి, వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అది ఇది ఇష్టాన్ని బట్టండి. కొందరికి నచ్చుతుంది, స్మెల్ నచ్చదు, కానీ హెల్త్కి అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసుకోండి. ఇదిగోండి, దీంట్లోకి మామిడికాయ పులుపు కదా పడుతుంది సాల్ట్. నేనైతే 3 టీ స్పూన్లు వేసాను. తర్వాత చూసి తగ్గితే వేసుకుందాం మనం. ఇది జీలకర్ర, మెంతులు వేయించి చేసిన పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు కొంచెము. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇదిగోండి, గ్రైండ్ అయిపోయింది మనకి పచ్చడి. బౌల్లోకి తీసుకొని మనం తాలింపు వేసుకుందాము. చూసండి, మంచిగా తాలింపు చేసుకొని పెట్టేస్తాను. చూడండి, తాలింపు వేస్తాను. ఇవన్నీ మన తాలింపు రెడీ అయిపోయింది. చూసిందా? ఇప్పుడు తాలింపు ఇందులో వేసేసుకుందాము. తాలింపులోకి సింపుల్గా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అంతేనండి. నేనైతే ఇంగువ అదైతే వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపులో ఇంగువ వేసుకోవచ్చు. చూసిందా? మన గుమగుమలు ఆడుతున్న కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇది దేనికైనా చాలా బాగుంటుందండి. ఇంకా లైట్గా ఉప్పు పట్టేట్టుంది కానీ సరిపోతుందేమోనండి. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కష్టము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దోశలకైతే సూపర్ పచ్చడి అండి ఇది. పెసరట్టు, దోశ, దేనికైనా కూడా. మీరు కూడా చూడండి, సింపుల్గా ఏమీ ఎక్కువ అవసరం లేదండి వీటికి. మామిడికాయ, కొబ్బరి, పచ్చిమిర్చి, 2-3 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, మెంతుపొడి, ఇంకా అంతే. మీరు కూడా చూడండి, చేయండి, టేస్ట్ చేయండి. పచ్చి మామిడికాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు. పులుపు దేంట్లోకి ఏం కావాలన్నా కూడా మామిడికాయ పులుపు వేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది పచ్చి మామిడికాయలు. చింతపండు బదులుగా ఇది వాడుకోవచ్చు. చూడండి, నేనైతే రవ్వ కిచిడి చేసుకున్నాను, దాంతో షేర్ చేసుకుంటాను. ఇది ఇదిగోండి కిచిడి, గోధుమ రవ్వ కిచిడి. మనం చేసుకున్న మామిడికాయ, కొబ్బరి పచ్చడి, కీర, క్యారెట్ ఇట్లా నేను సర్వ్ చేసుకున్నాను. చూడండి, నా లంచ్ ఇది. మీరు కూడా చూడండి, చేయండి, టేస్టీగా. అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.